ఏం సమాధానం చెప్తారు? విమర్శ కోసం విమర్శ కాదు, వాస్తవికంగా ఆలోచించాలి. లక్షలాది మంది అక్కడ పార్టిసిపేట్ అయ్యే చోట సౌకర్యాల విషయంలో మాత్రం మనం ప్రశ్నించే పరిస్థితే ఉండదు. చాలా వేలాది మంది, లక్షలాది మంది మన ఇంటికే చుట్టాలు వస్తే, మన ఇంట్లో నలుగురం ఉంటే ఇంకొక 10 మంది చుట్టాలు వస్తే ఏ పరిస్థితి ఉంటుంది? దాని గురించి పెద్దగా అది కాదు. రెండోది, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అభివృద్ధి అంటేనే కాంక్రీట్. ఏదైనా ఇవాళ ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని అభివృద్ధి చేస్తారు ఎవరైనా. పవిత్రత అనేది భక్తులు ఎవరైతే ఆరాధిస్తారో దాన్ని బట్టే లెక్క. జనాలకి ఇట్లా నమ్మకపోతే దాన్ని ఎవరేం చేయలేరు. ఇప్పుడు యాదగిరి గుట్టను 1000 కోట్లు పెట్టి ఇప్పుడు కేసీఆర్ డెవలప్ చేసిండు. భక్తుల సంఖ్య పెరిగిందా? పెరగలే. సమ్మక్క దగ్గర 2 గద్దెలు ఉన్నా కూడా లక్షలాది మంది వస్తారు. అది పవిత్రంగా ప్రజలు భావిస్తారు. మనం దాన్ని ఏం చేయలేము. అదే తిరుపతిలో ప్రపంచం నుంచి వస్తారు. మనుషులు పవిత్రంగా ఎప్పుడైతే భావిస్తారో ఆ దేవాలయాలే విలసిల్లుతాయి. సౌకర్యాలతోని కాదు. సౌకర్యాలను సెకండరీ. సరే, ఇప్పుడు అధికారం ఉన్న ప్రభుత్వము నియమించిన ఏదైతే కమిటీ ఉంటుందో వంశపారంపర్యంగా పూజారులుగా ఉన్న గిరిజనులే వాళ్ళ నుంచే తీసుకున్నారు, వేరే వ్యక్తులను కాదు. వేరే వాళ్ళకి అర్హత లేదు అక్కడ. అంతే అన్ని గుళ్ళల్లో మనకు బ్రాహ్మణులు అయ్యగారులు పూజలు చేస్తారు, కానీ అక్కడ లేదు. గిరిజనులే పూజారులు. వాళ్ళ వారసత్వంగా వస్తుంది, వాళ్ళ సంపద అది. దాని మీద మన పెత్తనం కూడా లేదు. ఏదో సౌకర్యం కల్పించడం వరకే కానీ, ప్రభుత్వం నిధులు ఇచ్చి సౌకర్యం ఏర్పాటు చేయడమే కానీ మన పెత్తనం కూడా లేదు. గిరిజనాధిపత్యమే, గిరిజన దేవతలే వాళ్ళు ఇంకా ప్రజలు పవిత్రంగా భావిస్తున్నారు. గిరిజనుడు ఇంకా పవిత్రంగా భావిస్తున్నారు. ఎడ్ల బండి కట్టుకొని ఇప్పుడు కూడా వస్తున్నారు. అప్పుడు కాదు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్కి అంత దూరంకి వెళ్ళి వస్తారు. మనకంటే ఎక్కువ వాళ్ళు వస్తారు. ఏ రోజుల తరబడి ప్రయాణాలు చేస్తారు. ఏ సౌకర్యాలు ఆశించరు. వచ్చినామా, మొక్కు చెల్లించుకున్నామా, వెళ్ళినామా. ఆ బెల్లాన్ని బంగారంగా భావించి తులాభారాలు వేసి ఆ బంగారాన్ని మళ్ళీ అక్కడ దేవుడికి వేసి దాన్నే తీసుకుపోయి పంచిపెట్టి అందరూ భక్తి కానీ కృష్ణారెడ్డి గారు, అది భక్తుల యొక్క విశ్వాసం. వారు అక్కడికి వచ్చేటువంటి ఆధ్యాత్మిక భావన అలా కనబడుతుంటుంది. కానీ సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంటుంది. కృష్ణారెడ్డి గారు.